శీల వెంకటేశ్వర్లు గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఇంతవరకు పూర్ణచంద్రరావు గారు తర్వాత శివముదిరాజు గారు చెప్పినారు, శాసనసభలో అడుగుపెట్టని బీసీ కులాలు దాదాపు 100కు పైచిలకు 111. అంటే ఐడెంటిటీ లేకపోవడం, అలయన్స్లో వాళ్ళు ముందుకు రాకపోవడం, అవేర్నెస్ లేకపోవడం, ఇదంతా ఉంది కదా. దీని మీద మీరేమంటారు వెంకటేశ్వర్లు గారు? థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ప్రేమ్ వారికి, అలాగే డిబేట్లో ఉన్న పెద్దలిద్దరికీ, టైం ప్రేక్షకులకు కూడా నా యొక్క నమస్కారాలు. ఫస్ట్ టైం నేను ఈ డిబేట్లో పాల్గొనటం, మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ముఖ్యంగా బీసీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ 111 కులాలు, తెలంగాణలో 123 కులాలు, దాదాపు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఈనాటికి అధికారం అనే చట్ట సభలలో అడుగు పెట్టని కులాలు 120 దాకా ఉన్నాయి సార్, 2 రాష్ట్రాల్లో కలిపితే. అగ్ర కులాలు 2 కులాలు మాత్రమే ఈ 78 సంవత్సరాలలో పరిపాలించాయి. అంజయ్య గారు, మరొక 2-3, మిగతా వాళ్ళు తప్ప మిగతా అందరూ అగ్రవర్ణాలే. అంటే బీసీలు 85% పైగా ఉన్న ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ 85% పైగా ఉన్న బీసీలు ఓట్లు వేయడానికి మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్ప, ఒక్కొక్క టైంలో మీకు 10 సీట్లు ఇచ్చాం, 5 సీట్లు ఇచ్చాం, వాళ్ళెవరండి ఇవ్వటానికి? ఓట్లు మనవి, సీట్లు మనవి, అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నది. దీనికి కారణం సామాజికంగా ఒక చైతన్యం. ఇంకా అనేక మంది బీసీ నాయకులు, చాలా మంది స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసం పోరాడారు, వారందరికీ గౌరవిద్దాం. కానీ ఇంకా బీసీలో చైతన్యం రావాలి. ప్రతి కులం కూడా చట్టసభలో అడుగు పెట్టాలి. బీసీలో 111 కులాలు వారి వారి జనాభా దామాషా ప్రకారం, ఆయా వర్గాలను బట్టి వారి జనాభా దామాషా ప్రకారం చట్టసభలో అడుగు పెడితేనే ఈ యొక్క అసమానతలు తొలగిపోతాయి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా ఏ జాతి ముందుకు రాదు, ముందుకు సాగదు. కొన్ని కులాలు, ఇందాక బ్రదర్ చెప్తూ, కొన్ని కులాలకి అసలు వాళ్ళకి 100 కుటుంబాలు లేకపోతే 200 చిన్న చిన్న కులాలు ఉన్నాయి సార్, చాలా. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వారికి కనీసం రేషన్ కార్డు ఉండదు, ఓటర్ కార్డు కూడా ఉండదు. నేను ప్రత్యక్షంగా కొన్ని మా యానాది కులాలలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవు, వాళ్ళకి ఏ ప్రభుత్వ పథకాలు అందవు. నేను ఈ చీరాల ప్రాంతంలోనే ఒక యానాది సంఘం కాలనీ నేను దత్తత తీసుకుని గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి సేవ చేస్తున్నాము. 4-5 ఉన్న ఈ ఏరియాలో యానాది కాలనీలు. అలాగే అలాంటి కులాలు చాలా ఉన్నాయి. అలాగే రేపు 30వ తారీఖు ఇప్పుడు ఇక్కడ కొంత ఈ చీరాల ప్రాంతంలో, అలాగే మంగళగిరి, ధర్మవరం, అనేక ప్రాంతాల్లో చేనేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి సార్. ఒక్క నిమిషం చేనేతల గురించి కూడా చెప్పాలి ఈ సందర్భంగా. ఈ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల నుంచి పైగా జనాభా ఉంటారు చేనేతలు, అన్ని కులాలు. చేనేతల్లో ఒక 20 కులాలు ఉన్నాయి అందులో, వర్ణాలు. ఇందులో పద్మశాలి, పట్టుశాలి, తొగట, ఇలా చాలా కులాలు ఉన్నాయి. ఇందులో ఒక చీరాల నియోజకవర్గంలో 70,000 జనాభా, అంటే 2,30,000 జనాభాలో 70,000 జనాభా చేనేతలు. ఇక్కడ చేనేతలకు సీట్లు ఇవ్వరు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువ, ధర్మవరం అందరూ ఒక్క సీటు ఇవ్వాల. అయినా చేనేతలు ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, కందికుంట వెంకటప్రసాద్ అని. మరి చేనేత జౌళి శాఖని ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి కదా, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్సీ పెద్దల సభలో కూడా మా అనురాధ గారు ఉన్నారు విజయవాడ, ఆమెకైనా వచ్చు కదా, అది చంద్రబాబు గారు ఇవ్వలేదు. మా కోరిక ఏంటంటే చేనేత జౌళి శాఖను చేనేతలకు ఇవ్వండి. వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలుస్తాయి, వేరే వాళ్ళకి ఇస్తే ఎలా తెలుస్తాయి? అదొకటి. రెండవది, బీసీలకు ఖచ్చితంగా కులగణన జరగాలి. దీంతో పాటు బీసీలకు చట్టంలో మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీలకు కూడా చట్టం మిమ్మల్ని చేస్తామని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అన్నగారు చెప్పినట్టు రేపు అక్టోబర్ 9వ తారీఖున విజయవాడ ధర్నా పెడుతున్నారు. తప్పకుండా అన్నగారు, మేము కూడా బీసీలు అంతా కలిసి మనం గట్టిగా పోరాడదాం. మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది, మేము కూడా వస్తాం. మా బీసీలకు ఇచ్చిన కార్యక్రమాలు ప్రతి హామీని అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. శీల వెంకటేశ్వర, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.